మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. హీరోలతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మీకు కూడా సీన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళతో అనుబంధం అనేది ఎట్లా ఉంటుంది సినిమాల్లో? నేను అరవింద్ సమేత ముందు ఎన్టీఆర్ గారితో సుబ్బు చేశా. సుబ్బులో ఫ్రెండ్ క్యారెక్టర్. అదే సేమ్ ఇంటిమస్ ఏదైతే ఉందో అదే చూపించేవాళ్ళు. ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. ఆది గారు వెరీ డౌన్ టు ఎర్త్, చాలా హ్యాపీ. ఎవరైనా వాళ్ళ స్థితిని బట్టి పోతుంటారు. ఓకే, మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని గుర్తుపట్టి మీతో కలిసి కూర్చొని మాట్లాడడం అలాంటివి ఉంటాయా సినిమా షూట్స్లో? మాట్లాడతారు. ఓకే. ప్లస్ నేను చొరవ చూపించి వాళ్ళది మింగిల్ అయ్యే టైపు కాదు, రిజర్వ్డ్. మీ మాట చూస్తేనే తెలుస్తుంది, మాట్లాడిస్తేనే మాట్లాడతారు, అడిగిన దానికే సమాధానం చెప్తారు, అంతకు మించి మాట్లాడారు. ఓకే. సో ఎట్లా ఉంటుంది ఒక సినిమాకి ఇంకో సినిమాకి ట్రావెలింగ్ అనేది? అంటే ఒక సినిమా అయిపోగానే ఇంకా అక్కడ ఆర్టిస్టులు అందరితో కూడా ఇంకా ఆ సినిమా మట్టుకైనా ఆ తర్వాత కాంటాక్ట్స్ అనేవి ఆర్టిస్టులు అందరూ రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం మేము. ఒక రెగ్యులర్గా కలిసే సర్కిల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు శంబాలలో లక్ష్మణ్ మీసాల, మధునందనం, రవివర్మ, ఏదో సినిమాలో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. కొంతమంది బాగా క్లోజ్గా ఉంటారు, ఫోన్లు చేసి మాట్లాడతారు, లేదా కలిసి మాట్లాడతారు. సినిమా అయిపోతే అయిపోయింది, కమర్షియల్ ఫీల్డ్ కదా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతారు. రిఫరెన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏమైనా మూవీస్ రావాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో? కొత్త వాళ్లకు రెఫరెన్స్ల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఏదో జస్ట్ పరిచయాలు అవుతాయి తప్ప వేషాలు పడవు. కొంచెం చిన్న బ్రేక్ త్రూ వచ్చింది, ఇతను బాగుంటాడేమో ఒకసారి చూడండి క్యారెక్టర్ కానీ రెఫర్ చేస్తే ఆల్రెడీ నోన్ ఫేస్కు ఈజీగా పడతాయి. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదా? కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, నాకు ఇంకా అవకాశాలు ఉంటాయేమో ముందు ముందు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు వస్తారు. నాకు వచ్చినప్పటి నుంచి ఇన్సెక్యూరే, దాంట్లోనే పోతున్నా. సెక్యూర్ నెమ్మదిగా అది సెక్యూర్ వైపు వెళ్తుంది. కరెక్టే, మంచి సినిమాలు పడ్డాయి కదా ఈ మధ్య కాలంలో. ఫస్ట్ వచ్చినప్పుడు నాకెవరు లేరు, తిరుగుతున్నా, పరిచయాలు అయ్యారు, నెమ్మదిగా పడుతున్నాయి. అప్పుడు లేని సెక్యూరిటీ ఇప్పుడు వచ్చింది. ఓకే, కొంత ధైర్యం. లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిందిగా. మళ్ళీ ఈ ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఏదో అదేంటే ప్రొడ్యూసింగ్ సైడ్ లేకపోతే డైరెక్షన్ సైడ్ వెళ్తూ ఉంటారు, ఆ ఆర్ట్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అట్లా? లేదు, నాకు ప్రొడ్యూస్ చేసేంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, డైరెక్షన్ చేసేంత నాలెడ్జ్ లేదు. ఓన్లీ యాక్టింగ్ కొంచెం గట్టిగా పట్టుకుని నేర్చుకుంటూ నెమ్మదిగా ముందుకు పోతున్నాం కాబట్టి అదొకటే సరిపోద్ది. ఓకే. సో ఇంకా ఎవరితో నటించాలని ఉంది మీకు? అందరితో అంటే మీ ఫేవరెట్ ఇన్ని సినిమాలు? చిరంజీవి గారితో చేయలేకపోయా, బాలకృష్ణ గారితో చిన్న వేషం చేశాను, వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను, నాగార్జున గారితో చేశాను. ఓకే, పెద్ద ఆర్టిస్టులతో చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేశాను, ప్రభాస్ గారితో చేయలేదు. బెల్లంకొండ సీను, ఆది గారు, ఇప్పుడు నిఖిల్తో స్వయంభూ వస్తుంది, జేడి చక్రవర్తి గారితో చేశా, శ్రీకాంత్ గారితో చేశా, జగపతి బాబు గారితో చేశా, రుద్రంగి అనే సినిమా. ఓకే, చేస్తాను, అందరితో చేస్తాను, చేయాల్సి వస్తుంది. అవకాశాలు వస్తే హ్యాపీ, ఇంకా రావాలి. ఓకే. సో మీరు ఆర్టిస్టులే, వాళ్ళు ఆర్టిస్టులే, కాకపోతే వాళ్ళు హీరో క్యారెక్టర్స్, మీరు ఇంకో అదర్ క్యారెక్టర్స్ ఉంటుండొచ్చు. కానీ సీనియర్స్ బాగా చాలా సినిమాలు చేసిన వాళ్ళ నుండి మీరు ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడైనా వాళ్ళలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఏంటి, వాళ్ళు ఈ స్టేజ్కి వెళ్ళారు, వాళ్ళ నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అని థింక్ చేస్తూ ఉంటారా? షూట్స్లో వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళలో, ఇప్పుడు నాగార్జున గారితో చేశారు, వాళ్ళలో ఏం నచ్చింది? అండ్ ఆయన గోల్డెన్ స్పూన్ వాళ్ళ నాన్నగారు, సో వాళ్ళని మనం అసలు ఆలోచించకూడదట. అంతే అండి. సో చిన్న స్థాయి అంటే కిరణ్ అబ్బవరం గారు కష్టపడి వచ్చాడు, ఏంటి నా క్వాలిటీస్, ఎంత సిన్సియర్, ఎంత కష్టపడ్డారు, అలాంటి వాళ్ళ మీద మనం చేయొచ్చు తప్ప రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వాళ్ళని అసలు అంతేలే. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి, అంటే ఇప్పుడు ఎంత గోల్డెన్ స్పూన్ అయినా వాళ్ళు కష్టపడకపోతే, ఇప్పుడు డ్యాన్స్ అనేది అంత ఈజీ కాదు, యాక్టింగ్ ఈజీ కాదు, ఫైట్స్ ఈజీ కాదు, ఎంతో కష్టం, ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవుతారు. దాన్ని నేర్చుకోవటానికి ఒక 2-3 ఏళ్ళ సాధన ఉంటుంది. కొత్తగా వచ్చిన పెద్దవాళ్ళ పిల్లలైనా కూడా
వాళ్ళు నేర్చుకోకపోతే అంత ఈజీ కాదు. కరెక్ట్. కొంతమంది అలాంటి స్థితిలో నుండి వచ్చిన వాళ్ళు కూడా చేయలేక వెనుదిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. సో వాళ్ళ గురించి మనకు అనవసరం. యాహ్! గోల్డెన్ స్పూన్‌లో పుట్టినా గానీ సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే. సో వాళ్ళకు రాత ఉండాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి, వాళ్ళను ఆడియన్ రిసీవ్ చేసుకోవాలి. ట్రూ. కొంతమందిని రిసీవ్ చేసుకుంటారు, మనవాడు బాగా చేస్తున్నాడు అని. సో అది ఉన్నప్పుడు కలిసి వస్తుంది. యాహ్! ఉమ్. కిరణ్ అబ్బవరంతో నటించారా మీరు? చేశాను, కాల్ సినిమా చేశాను. కా సినిమాలో ఉన్నారుగా? ఓకే. సో ఎట్లా అనిపించింది తనతో? చాలా చాలా మంచి వ్యక్తి, ఆ! చాలా పొలైట్. నేను ఆయన ఫస్ట్ షాట్ అప్పుడు నేను కెమెరా ఈ యాంగిల్లో నన్ను ఇలా కూర్చోమన్నారు. ఆయన ఇటు నుంచి వస్తాడని చెప్పారు కానీ ఆయన వచ్చాడు లేదు నేను చూసుకోవాలా. హ్మ్. కర్చీఫ్ కట్టుకున్నాడు ఆయన మొహానికి. అలా తిరిగి నా పని నేను ఉన్నా. ఆయన దగ్గరికి వచ్చి అన్నగారు నమస్కారం, భయ్యా నమస్తే చూస్తే ఈయన, సార్ సార్ కూర్చోండి కూర్చోండి మీరు. సో ఓకే. ఎవరు పెద్ద హీరోలు ఎవరు పట్టించుకోరు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కరెక్ట్. పట్టించుకోరు. కరెక్ట్. అలాంటిది నైస్ కదా! అదే. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం అలా ఉంటేనే ఎదగలరు. లోపల ప్యూరిటీ లేకపోతే కష్టం, కరెక్ట్. కష్టం తెలిసిపోద్ది నటిస్తున్నారని. సో అంతకుముందు ఎదిగిన కొత్తగా అంటే బయటి వాళ్ళు, సినిమా కాకుండా ఎదిగిన వాళ్ళందరూ కూడా అటువంటి నేచర్ ఉన్న వాళ్ళే అని నా అభిప్రాయం. ఓకే. సో ఇప్పటి వరకు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా చేశారు మీరు? పోలీస్ క్యారెక్టర్స్ చేశాను, నెగిటివ్ రోల్స్ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిట్ అనే సినిమాలో హీరోయిన్ ఫస్ట్ కేస్ ఐడియా ఉందా మీరు? హిట్ 1 చూసిన అన్ని కానీ దాంట్లో చెప్పండి. ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సోఫిస్టికేటెడ్ క్యారెక్టర్, ఒక రిచ్ మ్యాన్, ఆయన కూతురు. అలా మిషన్ ఇంపాసిబుల్ అని, మిషన్ ఇంపాసిబుల్ అని పిల్లలది కదా? తాప్సీ, పిల్లలు, తాప్సీ హీరోయిన్. దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఫాదర్గా చేశాను. అన్ని రకాల ఇది అంటే లక్కీగా నాకు అరవింద సమేతలో జగపతి బాబుతో పాటు ఉన్న గూన్స్ అలాగే పోద్దేమో లైఫ్ అనుకుంటే ఇమ్మీడియట్గా బ్రోచే వారెవరాలో పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. దానికి ముందు యాడ్ ఇన్ఫినిటమ్ అనే సినిమా చేశా, అలా అది కూడా పోలీస్ ఆఫీసర్. ఇందులో హిట్లో ఫాదరు, మిషన్ ఇంపాసిబుల్లో ఫాదరు. సో ఓకే. సో ఒక్క ప్యాటర్న్కు సంబంధం లేకుండా డిఫరెంట్ అన్ని డిఫరెంట్ రకాల క్యారెక్టర్స్ రకాలుగా చేశారు వస్తున్నాయి. మీరు. లక్కీగా అన్నీ చేయగలుగుతున్నా, ఎవరు ఇబ్బంది పడట్లే నా వల్ల. ఓకే. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను, అందులో ఒక ఆర్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్తో సినిమా. దాని ఓనర్ అనమాట, అంటే ఒక CEO, వెరీ రిచ్ లుక్ ఉన్నటువంటి క్యారెక్టర్. అదొక అదృష్టం అనుకున్నా. అంటే గెటప్ కూడా టోటల్గా మార్చారు, చూడాలి ఎలా ఉంటుందో. అంటే మంత్లీ ఎన్ని డేస్ ఉంటుండొచ్చు మీకు షూట్స్? డేస్ వైజ్గా 10 to 12 days వస్తుంది. ఓకే. సో రిమైనింగ్ టైం ప్రయత్నాల్లో ఉండాలి. ఓకే. ఇక్కడ టచ్లో ఫ్యామిలీ ఉండాలి అంటారు కదా, టచ్. కొంచెం టచ్ లో ఉండు చెప్తా. 22 days టచ్, అంతేనా? 3-4 days మనకు సంబంధించిన పనులు. ఓకే. సో అండ్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నేను మదర్ ఫాదరే ఉండేవాళ్ళము. కరోనా టైంలో నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నేను మదరే ఉంటున్నాను. ఓకే. పెళ్ళి అవ్వలేదు. ఎందుకని? ఇండస్ట్రీలో ఉన్నాము, మనకు మరి దాంట్లో ప్రయత్నాలు చేయలేదా? చాలా చేశాను. ఫస్ట్లో కొన్నేళ్ళు సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకున్నాను. నేను సెటిల్ అయ్యాక అడిగితే అయ్యో. దాటిపోయారులే. అరే, ఎప్పుడు బాధపడలేదా? ఇప్పటికి ఇంకా సింగిల్ గా ఉండి పోవాలి? బాధ ఏం లేదు, ఒక్కోరి లైఫ్ స్టైల్, ఒక్కోరి లైఫ్ డిజైన్ అలా రాసి పెట్టుంటాడు అనుకోవడమే. దాని గురించి పెద్ద వరీ అవ్వాల్సిన పని లేదని. ఎందుకంటే ఇప్పుడు 50 దాటిన వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అది తోడు ఏదో కాన్సెప్ట్ వచ్చింది, తోడు, నాకు తోడు కావాలి, ఉంటా. ఎవరైనా తగిలితే ఓకే, తగలాలని కోరుకుంటాం మేమైతే. సో జగపతి బాబుతో కూడా మీరు చేస్తారు కదా? సో వాళ్ళతో చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమైనా మెమరీస్ ఉంటాయి కదా చేసినప్పుడు? చాలా పెద్దవాడు ఆయన, కొంచెం ఆయన రిజర్వ్డ్. ఆయన జోన్లోకి మనం వెళ్ళగలిగితే మాట్లాడతారు. నాకంత లొకేషన్లో కుదరలా. ఓకే. ఆయన పాటికి ఆయన ఉండేవారు.
ఓకే. సో ఎన్ని సినిమాలు చేసినప్పుడు అవార్డులు, రివార్డులు కూడా గుర్తించి ఇస్తూ ఉంటారుగా అలాంటివి ఏమన్నా ఇంకా వచ్చినాయా? టైం పడుతున్నారు. ఇంకా పడతదంటారా? ఎన్ని 100 సినిమాలా? సినిమాల లెక్క కాదు, ఆ! ప్రాపర్ క్యారెక్టర్ పడాలి. యాహ్! మనం 100 చేసినా, 200 చేసినా, 2000 చేసినా కూడా కరెక్ట్ ఒక క్యారెక్టర్ మంచి పడితే గుర్తింపు ఉన్న క్యారెక్టర్ పడి ఆ! దాంతో మనకు హ్మ్. వస్తే తప్ప అవార్డు రాదు కదా. అంతే. ఉమ్. ఏంటి మెమరబుల్ మూమెంట్స్ మీకు ఇన్ని సినిమాలు చేసినప్పుడు, ఎవరితో ఒకరితోనైనా మాట్లాడినప్పుడు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడి, వాళ్ళేమైనా మెచ్చుకోవడం అలాంటివి చేస్తే అవి మనకెప్పుడు మెమరీస్‌గా గుర్తుండిపోతాయి. ఇప్పుడు అరవింద సమేత వల్ల చాలా గుర్తింపు వచ్చింది. ఆ! కలిసిన వాళ్ళంతా అద్భుతంగా చేసాం అంటున్నారు. హ్మ్. సో దాంతోనే బ్రేక్ త్రూ వచ్చేసి నేను ఎటు వెళ్ళిపోతాను అనుకున్నా. హ్మ్. నా అదృష్టమో దురదృష్టమో కరోనా వచ్చి 4 ఏళ్ళు. అరే! సో అలా దాంట్లో కలిసిపోయింది. ఆ! తర్వాత నెమ్మదిగా పడుతూ ఉన్నాయి. ఓకే. హ్యాపీయే. హ్మ్. హ్మ్. వాట్ అబౌట్ హీరోయిన్స్ వాళ్ళతో మనకు సెట్స్‌లో? అటువైపు అంటే హీరోయిన్స్‌తో మాట్లాడేంత చనువు తీసుకొని మాట్లాడలేదు. హ్మ్. జనరల్‌గా అందుకే వెనకపడ్డట్టున్నాను. ఓకే. హ్మ్. సో ఏంటి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా సినిమాల కోసం, అవకాశాల కోసం వెతుకుతూ వెళ్ళడమేనా? అంతే అండి. హ్మ్. నో అదర్ ఆల్టర్‌నేట్. హ్మ్. ఎందుకంటే అంటే దీంట్లోనే ఉన్నాం ఇన్నేళ్ళు. హ్మ్. ఇప్పుడు వేరే చేయలేము, వేరే తెలీదు. హ్మ్. ఏదైనా ఒక ఈ ఈ ఫీల్డ్‌లో హ్మ్. ఉన్న వాళ్ళకు అదే ఉంటుంది. వేరే వ్యాపకం పెట్టుకోలేరు. హ్మ్. అలా పెట్టుకుంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టిపోయినట్టే ఉంటుంది. ఏది సక్సెస్ అవ్వలేమన్న ముందు నుండి ఒక ఫీలింగ్ కాబట్టి. ఓకే. మరి ఏంటి ఇప్పుడు మళ్ళీ స్మాల్ స్క్రీన్‌లో కూడా చాలా ఫేమ్ వస్తుంది. ఇప్పుడు అటు సైడ్ ఏమన్నా ఎళ్ళే ఇప్పుడు ఛాన్స్? ఇది బావుంది నాకు. ఓకే. సో, దీంట్లోనే చూద్దామని. హ్మ్. ఆహ్, అది కూడా టఫ్ ఉంది. హ్మ్. సో, ఆహ్, ఎలా అంటే తెలుగు వాళ్ళకి ఇవ్వట్లేదు స్మాల్ స్క్రీన్స్‌లో. హ్మ్. కరెక్టే. హ్మ్. ఆహ్, అది ప్రొడ్యూసర్‌ని అడిగితే ఛానల్ వాళ్ళు చెప్తారు. ఛానల్ వాళ్ళని అడిగితే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మీద చెప్తున్నారు. హ్మ్. కాంట్రోవర్సీ మనకు అనవసరం. హ్మ్. సో, మనం ఇప్పుడు పోయి అడగాల్సిన పనిలే నాకు. ఏదో సినిమాలు అవును. పడుతున్నాయి. ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ఉంది. మంచివే పడుతున్నాయి. మంచి అవును. వేషాలు, పెద్ద హ్మ్. వేషాలు చేస్తున్నాను. ఇంకా స్థాయి పెంచుకోవాలనే ప్రయత్నంలో. సో, హ్మ్. ఇటెడ్ చేద్దాం. అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఎట్లా అప్‌డేట్ చేసుకుంటూ ఉంటారు? జస్ట్ యాక్టింగ్ మీకు షూట్ ఉన్నప్పుడు ఎళ్లి చేయడము అంతేనా? లేకపోతే మిమ్మల్ని మీరు ఎప్పటికీ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలా? అప్డేట్ అంటే ఎలా? అంటే మీన్స్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ ఆ! నాకు సీన్ ఇస్తే ఎలా చేయాలనేది మనకు కొంత అవగాహన ఉంటుంది. ఒక హ్మ్. యాజ్ ఎన్ ఆర్టిస్ట్‌గా. హ్మ్. లొకేషన్‌కెళ్ళాక అక్కడున్న అట్మాస్ఫియర్‌ని బట్టి డైరెక్టర్ దగ్గర నుంచి కొన్ని సలహాలు గూడా వస్తాయి. హ్మ్. అంతకు మించి ఏమీ అవసరం లేదు హుహుహు. అనేది. ఓకే. సో, ప్రెజెంట్ మీరు చేస్తుంది ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఒకటా? 3 ఉన్నాయండి. 3 ఉన్నాయా? 'ధనమూలం' అని ఒకటి ఈటీవీ విన్ వాళ్ళది ఒకటి జరుగుతుంది. హ్మ్. 'బ్లాక్ గోల్డ్' అని ఒకటి సంయుక్త మీనన్ గారిది ఒకటి జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పాను కదండీ! దానికి హ్మ్. ఇంకా పేరు పెట్టలేదు. హ్మ్. అదొకటి జరుగుతుంది. 3 ఓకే. సినిమాలు. సో, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, మన తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు. స్మాల్ స్క్రీన్ పైన కూడా వేరే ఇండస్ట్రీ నుంచి పట్టుకొనొస్తున్నారు. వేరే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని అని. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతూ ఉన్నారా? లేకపోతే తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు నచ్చట్లేదా? లేకపోతే ఏం జరుగుతోంది? తెలుగు వాళ్ళు పెర్ఫార్మన్స్ అంటే అద్భుతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అందరూ చేసేవాళ్ళే, బాగా చేయగలిగిన వాళ్ళే. కాకపోతే వాళ్ళ దృష్టిలో వీళ్ళు చెప్పిన టయానికి రారు. కొంచెం లేట్ అవుద్ది. హ్మ్. ఎవరో ఒకరిద్దరు ఉంటారు. అలా. అంటే వాళ్ళు టైంకొచ్చేస్తారా? వేరే మిగిలిన వాళ్ళందరూ వస్తారుగా. హ్మ్. ఇప్పుడు నేనే ఉండేవాడిని అప్పుడు. చెప్పిన టైంకన్నా ముందు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల ముందే ఉండేవాడిని. అంటే ఓన్లీ తెలుగు వాళ్ళే జేస్తూ ఉన్నారా? ఇట్లా లేట్ చేయడం అలాంటివి వాళ్ళేం జేయరా? అంటే వాళ్ళొచ్చాక నేను లేను. సారీ. ప్రాక్టికల్‌గా నాకు తెలీదు. ఆ! నేను ఒక 7, 8 ఏళ్ల ముందు నేను సినిమా వైపుకొచ్చేసా అది వదిలేసి. హ్మ్. సో, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. హ్మ్. కాపోతే ఏ స్క్రీన్‌లో చూసినా, అంటే ఏ టీవీ సీరియల్ చూసినా, ఏ ఛానల్‌లో చూసినా, మన వాళ్ళు ఇద్దరో, ముగ్గురో ఉంటే తెలుగు వాళ్ళు. మిగిలిన హ్మ్. వాళ్ళంతా వేరే ఫేస్‌లా కనిపిస్తున్నాయి. హ్మ్. ముందు పరిచయాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. హ్మ్. మొత్తం మనకు లేడీ ఆర్టిస్టులైనా, జెంట్ ఆర్టిస్టులైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, కొత్తవాళ్ళైనా, హీరోలైనా హ్మ్. మొత్తం అంతా వేరే లాంగ్వేజెస్ వాళ్ళకి ఇస్తున్నారు భయ్యా. హ్మ్. మీరు సినిమా వైపు హ్మ్. వచ్చేసి మంచి పని చేశారు. హ్మ్. లేకపోతే ఇబ్బంది. హ్మ్. ఎందుకు సినిమాల్లో కూడా ఎక్కువ మంది విలన్ క్యారెక్టర్స్‌ని చూడండి మీరు. బాలీవుడ్ అంటే నుండి దానికొక రీజన్ ఉందండి. అందరూ విలన్‌గా చేసేవాడు హీరో కన్నా మంచి అద్భుతమైన ఆకారం, మంచి జిమ్. మన వాళ్ళలో తక్కువున్నారు. శ్రీహరి గారు ఉండేవాళ్ళు. మన తెలుగు వాళ్ళలో లేరా అయితే? ఎక్కడున్నారు? జిమ్మర్స్ ఉండి మంచి. అంటే అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్న వాళ్ళకు రావు.
వాళ్ళకి ఎక్కడొస్తాయి? అక్కడ నుండి పట్టుకొని వస్తూ ఉన్నారుగా. అలాంటి వాళ్ళు లేరు. లేకనే కొంచెం రా జనరల్‌గా చూస్తే మంచి బాడీ బిల్డర్స్ చూడంగానే వీడు ఆ! 6 ఫీట్ ఉన్నాడు. సోను సూద్‌లాగా ఎవరున్నారు? హ్మ్. మనలో అనమాట. హ్మ్. అని. కాపోతే వేరే కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళని మన వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు డైలాగ్ ఇచ్చి, ప్రాంప్టింగ్ ఇచ్చి చెప్పించుకోవాల్సిన అవసరం లా. హ్మ్. కొంత క్యారెక్టర్స్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అన్న పేరొచ్చాక అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటే తప్ప అన్ని లాంగ్వేజ్‌లో చేయలేరు. హ్మ్. అదొక కాన్సెప్ట్ మీద హ్మ్. తోస్తున్నారు. ఇక్కడ కూడా ఇబ్బందే ఉంది. హ్మ్. తెలుగు వాళ్ళకి రాకపోవడం అనేది కూడా కొంత ఇబ్బందుంది. అవి హ్మ్. పెద్ద సినిమాల వరకే. ఎక్కువ హీరోయిన్స్ విషయంలోనే జరుగుతది ఇట్లా. ఆ! హీరోయిన్స్‌ని మాత్రం హీరోయిన్స్ తెలుగోళ్ళని తెలుగు వాళ్ళు తీసుకోరు. చాలా తక్కువ. తీసుకోరు కాదు, రావట్లేదు. తెలుగు రావట్లేదంటున్నా? నుండి హీరోయిన్స్‌గా నేను చేస్తాను అని ఒక మంచి మీలాగా ఉండేవాళ్ళు ఎవరొస్తున్నారు? నన్ను పెట్టారా? ఓకే. సో, ఒక ఓకే. అందంగా ఉండి నేను చేస్తా అనేవాళ్ళు ఇప్పుడు శ్రీలీల గారు చేస్తున్నారు. హ్మ్. అంతకుముందు లయ గారు చేశారు. అంటే వచ్చేవాళ్ళు తక్కువ. ఓకే. అందంగా ఉండి అన్నీ అంటే అంటే నేను అవకాశాల కోసం వెళ్ళే వాళ్ళే తక్కువ ఆ! అంటున్నారా మీరు తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళు. అవునా? హీరోయిన్స్. హీరోయిన్స్ అదే. హీరోయిన్స్. ఆ! ఓకే. హ్మ్. ఓకే. కి అది తక్కువుంది గాబట్టే వాళ్ళు అంటే నేను గూడా కొన్ని సినిమాల్లో డైరెక్టర్లు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరున్నారో సజెస్ట్ చేయంటే కనిపించరు. ఈ హ్మ్. బెంగుళూరు, కేరళ, బాంబే వీటిల్లో గూడా చాలామంది ఏమంటారు వాళ్ళని హీరోయిన్స్‌ని మేనేజర్స్ ఉంటారు గదా! హుహు. వాళ్ళని పట్టుకొని ట్రై చేస్తే ఎప్పుడో ఒక 2, 3 నెలలకు ఒకరు దొరుకుతారు. హుహు. ఒక సినిమా 2, 3 సినిమాలు అలా ఫ్రెండ్స్ ద్వారా చూసాను. హ్మ్. కష్టంగానే ఉంది. హ్మ్. ఇంకా ఆర్టిస్టులు అంటే చాలామందున్నారు. హైదరాబాద్‌లో తెలుగు ఆర్టిస్టులు చాలామందున్నారు. వాళ్ళని వెనక నిలబెడతారు. హ్మ్. విలన్ వెనక లేకపోతే ఓకే. రైట్. డైరెక్టర్స్ విషయానికొద్దాం. మీరు అదే 'అరవింద సమేతలో' అవును. చేశారు గదా! త్రివిక్రమ్ గారి గురించి ఇందాక మాట్లాడారు గూడా. హ్మ్. సో, ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది? ఆయన షూట్స్‌లో, సెట్స్‌లో ఎట్లా ఉంటారు? ఆయన మంచి డైరెక్టరు. ఆ! చాలా విద్వత్తున్న వ్యక్తి. ఆ! నాలెడ్జబుల్ పర్సను. ఆ! డైరెక్షన్ ఎంత గొప్పగా చేస్తాడో రైటింగ్ సైడ్ కూడా అంత. అంటే రైటింగ్ సైడ్ అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఆ తర్వాత డైరెక్టర్‌గా కూడా బాగా సాధించారు. హ్మ్. వీటన్నిటికన్నా ముందు నాకు ఆయన ఫ్రెండ్. అవునా? ఎలా? అసిస్టెంట్ రైటర్‌గా పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి నాకు హ్మ్. పరిచయస్తుడే. హ్మ్. అప్పుడప్పుడు కలిసి తిరగటం, ఆయన రూముల్లో ఉండటం, స్పెండ్ చేయటం, ఆయన మా రూమ్‌లోకి రావడం అలా. హ్మ్. సో, ఆ తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. హ్మ్. మర్చిపోకుండా వేషాలు ఇస్తారు. ఇస్తూ ఉన్నారు. సంతోషం. ఓకే. కొంతమంది ఒక స్టేజ్‌కెళ్ళిపోయినాక సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడరు. మరి త్రివిక్రమ్ గారు? మాట్లాడతారు. అందుకే అంటే అవకాశాలు ఆ! ఆ జర్నీలో ఒక 40, 50 మంది పరిచయం ఉంటారు. అవును. అందరిని అదే విధంగా రిసీవ్ చేసుకోవాలంటే కుదరదు. అవును. కొంతమందితో ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్ ఏదో సెట్ అవుద్ది. సో, వాళ్ళతో కంటిన్యూ చేస్తా. ఓకే. రూమ్‌లో ఉన్నప్పుడు అప్పుడు త్రివిక్రమ్ గారు ఎట్లా ఒక డైరెక్టర్‌గా ప్రూవ్ ఫ్రెండ్ చేసుకుంటందుకు ఎట్లా అంటే ఆయన హార్డ్ వర్క్ ఎట్లా ఉండేది? మీరు చూసుంటారు గదా! బ్రెయినే గదా! హ్మ్. హార్డ్ వర్క్ అనేది బ్రెయిన్‌కి సంబంధించింది. ఆయన హ్మ్. మంచి రైటరు. సో, కష్టపడటం అంటే ఫిజికల్‌గా కష్టపడాల్సిన పనే ఉండదు. హ్మ్. రాసుకోవడం బ్రెయిన్ మనం దాన్ని ఎలా చేశాడని మనకు చెప్పలేం గదా! హ్మ్. అంటే ఎంత ఫన్నీగా ఉండేవాడు మీతో? అబ్బో! ఆయన మంచి ఫుల్ అసలు మాటగల ఆయనతో స్పెండ్ మాంత్రి చేయడం అనేదే ఒక మనకొక సరదా అనమాట. ఆయనతో ఆ! అంటే సరదా ఇన్ ద సెన్స్ టైం దొరికితే స్పెండ్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు. హ్మ్. అంత అంటే ఎంటర్‌టైన్‌మెంటు, కొత్త విషయాలు చెప్పడము, ఏదో పురాణాలు, గ్రంథాలకు సంబంధించిన విషయాలు చెప్పడము అన్నిట్లోనూ ఆయన దిట్ట. హ్మ్. సో, అలా మనకు ఆయన్ని కలిస్తే ఒక హ్మ్. ఆనందం. హ్మ్. చెప్తూ ఉంటాడు. ఏదో మాట్లాడుతుంటాడు, జోకులేస్తుంటాడు. హ్మ్. సో, ఓకే. సెట్స్‌లో ఎట్లా? సెట్స్‌లో ఎట్లా ఉంటాడు? సెట్స్‌లో కూడా అంతే. సేమ్ ఫన్నీగానే ఉంటారు. ఫన్నీగానే ఉంటాడు. ఆ సిట్యుయేషన్ బట్టి ఆ రిజర్వ్డ్‌గా ఉండాల్సొచ్చినప్పుడు రిజర్వ్డ్‌గా ఉంటారు. హ్మ్. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నటువంటి డైరెక్టరు. ఓకే. అప్పుడప్పుడు ఏదో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. కోప్పడతారు. మన మీద కాదు అదే. జనరల్‌గా. హ్మ్. అప్పుడు మనం దూరం పోతాం. దగ్గరుంటే మన మీద పడుద్ది మీరిలాంటి కదా! వారికి సో, దూరంగా ఉంటారు. నేచురల్‌గా. ఓకే. సో, మరి నెక్స్ట్ త్రివిక్రమ్ గారి మూవీస్‌లో కూడా మళ్ళీ మీ జర్నీ అలాగే ఉంటుందా? ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఉండాలి. ఆ! ఉంటే చాలా సంతోషం. ఆ! ఇస్తానన్నారు. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా ఉంది కదా! ఓకే. దాంట్లో ఆ! చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. సో, చేయాలి. ఓకే. ఇప్పుడు ఆ అవకాశం కోసం ఎంతసేపు వాళ్ళతో మీరు కాంటాక్ట్ లేదు అవుతూనే అలా ఉండాలా? లేకపోతే ఒకసారి అడిగి అలా ఏం లేదండి. ఒకటి 2 సార్లు కలుస్తాము. కాస్టింగ్ డైరెక్టర్ హరిహరన్ గారు కో డైరెక్టర్ ఉన్నారు. హ్మ్. ఆయన కలుస్తాం. ఆయన ఏదో సమ్ ఫోటోస్ ఇస్తారు, తీసుకుంటారంట మన హ్మ్. వాట్సాప్‌లో. హ్మ్. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్‌కి ఎవరు సూట్ అవుతారు అనేది ఈయన ఉన్నాడు కదా! 2, 3 ఫోటోలు చూపిస్తాడు. ఈయన పెట్టండి, ఆయన పెట్టండి. హ్మ్. దానికి తగ్గట్టుగా
ఓకే. వాళ్ళకు ఆ క్యారెక్టర్కు ఏది ఎవరు సెట్ అవుతారు అనే దాన్ని బట్టి తీసుకుంటారు. ఓకే. అంటే ఈ కాస్టింగ్‌కి సంబంధించి కూడా మీకు కూడా అందరికి యూనియన్ ఉంటుందా అండి ఇది? మా యూనియన్ ఉంది కదా, హ్మ్. మూవీ ఆ! ఆర్టిస్ట్ అసోసియేషన్. హ్మ్. అంటే ఇయర్‌లీ మీరు కూడా పే చేయాలా? ఒకసారి లైఫ్ టైం పే చేస్తే అయిపోయింది. హ్మ్. ఓకే. ఒకసారి. ఒకసారి అచ్చచ్చా! ఇన్ని సినిమాల ఎక్స్‌పీరియన్స్‌లో మీకు ఏవైనా మెమోరీస్ ఉండిపోయాయండి? బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉండిపోయాయా? బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏం కాదు. హ్మ్. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం జరగలేదు నాకు. హ్మ్. కాకపోతే ఈ రోప్ ఫైట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు చిన్న చిన్న చితక హ్మ్. ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. అది నా తప్పే అనుకుంటా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్. ఫైటింగ్ దీంట్లో నాకు అవగాహన లేదు. ప్రాక్టీస్ కూడా చేయలేదు. హ్మ్. అట్లాంటి కండిషన్స్‌లో మాస్టర్ గారు ఒకటి చెప్తారు. మనం ఒక అడుగు వెనక్కేయటం, ముందుకేయటం ఏదో జరుగుతుంది కదా! హ్మ్. అప్పుడు ఓకే. తగిలే అవకాశం ఉంటుంది. హ్మ్. అలా ఒక చిన్న 'కా' సినిమా చేసేటప్పుడు హుహుహు. హ్మ్. రోప్‌లో నన్ను లాగి అలా పడేశాక హీరో గారొచ్చి కొట్టాల. ఓకే. హ్మ్. కాలుతో కొడతా, హిట్ హ్మ్. చేస్తాడు. హ్మ్. అంటే తప్పదు. ఇక్కడ తన్నాలి. హ్మ్. మాక్సిమం ఒక 4, 5 టేక్‌లు అవుతాయి. ఓకే. ఎందుకంటే హ్మ్. పెద్ద సీక్వెన్స్, హీరో గారు అటుపోయి వాడిని కొట్టి, వీడిని కొట్టి, వీడిని కొట్టి, హ్మ్. నా దగ్గరకొచ్చి కొట్టాలి. ఫస్ట్ టేక్ అప్పుడు జస్ట్ అలా అయింది. అది సరిగ్గా రాలేదు. అన్న సారీ అన్న అన్నాడు. పర్లేదు భయ్యా తగలలేదులేండి అసలు. హుహు. ఏదైతే టేక్ యెస్ అయిపోయిందనుకున్నామో అది బై మిస్టేక్ తగిలింది. ఒక ఓహ్! 3, 4 డేస్ బోన్ పెయిన్. పెయిన్. అదే నామినల్. ఇగ అంతకు మించి అంటే ఎవరికైనా జరుగుతుందది. హ్మ్. ఫైట్స్‌లో, ఇది చాలా కామన్. రోప్‌లో బై మిస్టేక్ తగులుతుంది. అది ఎవరి తప్పు కాదది. హ్మ్. తప్పదు. హ్మ్. అప్పటికి సేఫ్టీ మెజర్స్ వాళ్ళేదో జాకెట్ వేయటం అన్నీ వేశారు. హ్మ్. ఆ జాకెట్ ఉన్నా కూడా హ్మ్. మనకు ఓకే. వీక్ అవి కూడా వేస్తారన్నమాట. వేస్తారు. ఆ! వేస్తారు. రోపులు దెబ్బలు. ఉన్నప్పుడు వేస్తారు. ఓహో! ఆ! రోపులున్నప్పుడు. ఓకే. ఆ బటన్స్ ఏవో ఉంటాయి. అదేదో తగిలినట్టుంది. ఆ ఓకే. బటన్ ఐరన్ స్టీల్ ఇవి ఉంటాయి. ఓకే. అది జస్ట్ ఓకే. ఒక 1 వీక్, 3, 4 డేస్ టు 1 వీక్ కొంచెం హ్మ్. ఇబ్బంది. అదే తప్పదు. సో, ఒక ఎక్స్‌పీరియన్స్ ఆర్టిస్ట్‌గా ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది చిన్న వేషాలు చేయాలని, లేకపోతే ప్రూవ్ చేసుకోవాలని మంచి ఆర్టిస్ట్‌గా చాలామంది అనుకుంటారు కదా! సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్‌తో మీరేం చెప్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి. రావద్దని చెప్తా. అంతేనా? ఎందుకంటే ఎంతో కష్టపడాలి. హ్మ్. సాక్రిఫైస్ చేయాలనేదో అంటారుగా హ్మ్. లైఫ్. అలా చెయ్యాలి. వచ్చినది ఏదో నాకు క్రేజ్, నన్ను 10 మంది గుర్తుపడతారు. నన్ను 100 మంది నాకేదో ఫోటోస్ అవన్నీ ఏం ప్రశాంతమైన జీవితం అనేది ఉంటుందనేది అందరికీ సాధ్యం కాదు. హ్మ్. ఒక 1000 మందిలోనో, 500 మందిలోనో ఒకరో ఇద్దరో ఒక స్థాయికెళ్తారు. హ్మ్. మిగిలిన వాళ్ళు అలా అవును. హ్మ్. అందులో మనసు ఎంతో కంట్రోల్ చేసుకొని ఉంటే తప్ప అక్కడ ఉండలేరు హ్మ్. మానసికంగా. నేనే ఉన్నాను 25 ఇయర్స్ టు 30 ఇయర్స్ వేరే యావిగేషన్ లేకుండా ఉంటున్నానంటే మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. హ్మ్. వాళ్ళు చేయకపోతే నేను ఉండే అవకాశం లేదు. మా ఊరు హ్మ్. వెళ్ళిపోయేవాడిని. హ్మ్. అలాగే ఫ్రెండ్స్ చాలామంది కో డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు. ఈ మధ్య కాలంలో 'కిష్కింధపురి' సినిమా లక్ష్మణ్ గారని, హ్మ్. అంతకుముందు శివ నిర్వాణ గారి సినిమా 'టక్ జగదీష్' హ్మ్. ఆయననే నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ అతను బాగుంటాడని పెట్టాడు. హ్మ్. అలాంటి వాళ్ళు ఒక నలుగురు, ఐదుగురు ఉంటే హ్మ్. ఎవరు కష్టపడాల్సిన పని లేకుండా జీవితం అయిపోద్ది. కొత్తగా వచ్చిన వాళ్ళకి అంత ఈజీ కాదండి. నేను చాలామందిని చూస్తున్నాను. హ్మ్. ఇయర్స్ టుగెదర్ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండి వేరే అలవాట్లకు అలవాటు పడిపోయి హ్మ్. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో చేస్తూ ఉంటారు. హ్మ్. అవన్నీ వేస్ట్. ప్రశాంతంగా చదువుకుని హ్మ్. మంచి జాబు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లేదా గవర్నమెంట్ జాబ్ హ్మ్. లైఫ్ బావుంటుంది. ఓకే. కాపోతే ఇది రాత. ఆర్టిస్ట్ అవ్వాలి, హైదరాబాద్ రావాలి, లేదు మెడ్రాస్ ఎళ్ళాలి, అక్కడ అవస్థ పడాలి అనేది రాసుంటుంది. అదే. ఎవరు చెప్పినా వినరు. అంటే ఏదో చిన్న డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంది మీలో. బట్ ఉందంటే హ్యాపీనెస్ అనేది ఎప్పుడూ లేదు. యాహ్! ఇప్పుడు 'కిష్కింధపురి' హిట్ అయింది. హ్మ్. నేను చేశాను. బావుంది. నెక్స్ట్ ఏంటి? హ్మ్. నెక్స్ట్ వస్తుందా? రాదా? హ్మ్. తెలీదు. హ్మ్. నాకైతే వస్తుంది. అందరికి ఎట్లా వస్తుందనటానికి లేదు. హ్మ్. ఎప్పటి వరకు వస్తది? 10 ఇయర్సా? 5 ఇయర్సా? హ్మ్. మన లైఫ్ స్పాన్ ఎప్పటిదాకా ఉందో కూడా తెలీదు. జనరల్‌గా అయితే ఒక అవును. మనిషి 70 ఇయర్స్. అవును. అక్కడ దాకా ఏంటి పరిస్థితి? అదే గవర్నమెంట్ జాబ్ అనుకోండి. అవును. పెన్షను, అవును. ఇప్పుడు ఆ పెన్షన్ కూడా తీసేశారు. అవును. సో, ఆ! ఆ విధంగా ఆ! జనరల్‌గా, హ్మ్. జనరల్‌గా అందరిని ఉద్దేశించి
రాకుండా ఉండటం మంచిది. ఒకవేళ వచ్చినా కూడా మ్మ్. బ్యాక్ సపోర్ట్ ఏదో ఒక బిజినెస్ లేదో ఇంటి దగ్గర పొలాలు అలాంటి వాళ్ళు వస్తే, లేదు ఒక ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారా నా ఫ్రెండ్స్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, లేదు నేనే ప్రొడ్యూసర్, అలాంటి వాళ్ళకు మ్మ్. బాగా అవకాశాలు వస్తాయి. కరెక్ట్. ఓకే. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు, మీలాంటి ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. నెక్స్ట్ అవకాశాల కోసం ఎంత నటించినా, ఎంత ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా కానీ, మీకు ఒక సినిమా తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ అదే ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైనా చెప్పదలుచుకున్నారా అదే ఇందాక చెప్పిందే, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి? ఏదైనా సేమ్ ఏదైనా ఒకటే. టీవీ మీడియాలో ఏంటంటే ఒకటి పడితే పోతూ ఉంటుంది, వీడి క్యారెక్టర్ ఇబ్బంది లేకుండా పెట్టకుండా ఉంటే పోతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ ఏ రోజుకి ఆ రోజు వెతుక్కోవడమే. సో అది కూడా సర్కిల్ ఏర్పరచుకుంటే జరుగుతుంది. సర్కిల్ ఏర్పడడం అనేది కష్టం. ఓకే. ఎనీవేస్ మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం మంచి మూవీస్లో మీకు ఒక ఐడెంటిటీ అనేది వచ్చింది. Thank you. ఇలాంటి మూవీస్ ఇంకా ఇంకా రావాలి, మీకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.